ఊతందరూ ధూమ్ధామ్ చేసుకురా. మన ముంగట అసొంటోళ్ళే ముగ్గురు ఉన్నారు. అంటే ఒక చెల్లెలు, ఇద్దరు ఏమనొచ్చు మీ పేరు? సిరఫా? సిరాఫా? సిరఫ్ సిరాత్ లేదు. సిరఫ్ కా ఫూర్? ఈమెకే మీరు సిరఫ్ కఫూర్ అంటే మరి నాకే అంటారు? మీరు మీ పేరు రెండు ఉంటాయి అందులో. ఏంటి చెప్పండి. మీరు ఫ్రీయా మనీయా షూటింగ్ చేస్తే? నేనేదో ఆమె ఫాతిక ఆమెతో అడిగింది నా తప్పు, నా తప్పు, నా తప్పు. ఎందుకు అన్నిట్లో ఏలు పెడతావు? అలవాటు పోలేదు. లేదు అలవాటు పోతుందా? అవును, మేము వింటాం కదా మేడం. ఇప్పుడు ఎక్కువ మగోళ్ళు అనేసరికి పులిహోర గల్ఫుడు అంటారు. మీరు బగారా గల్ఫుడా? మీరు ఎందుకు బామ గల్ఫం అంటే అదే కదా? అదే బామ గలపం అంటే అదే కాదు కదా. పులిహోర గల్ఫం అంటే తెలుసు. అవునా? కరెక్ట్. No, he's asking you know what pulihora kalpadam means. Mixing pulihora. Mixing the lime rice, no? The lemon rice. Yeah. There's another meaning to it. Oh. So one is the literal meaning, which is the rice. Right. And the second one is almost trying to like flirt with somebody or just like trying to. ఇద్దరు ఉండంగా కూడా నీతో మాట్లాడుతున్నా చూడు. Okay. అదే కాల్ అది మీ పులిహోర ఇక్కడే మీ పులిహోర కలపదు కదా. కుదరదు, ఎందుకంటే నా గురించి ఎక్కువ తెలుసు కదా. కలపలేను ఎక్కువనే. అక్క ఈ ఫాట్ లో కూడా అక్కనేనా? అక్కనే. మళ్ళా నువ్వు కూడా ఓనర్ అవుతావు? లేదు, పార్ట్నర్స్ అన్నమాట. మేము పార్ట్నర్స్. షేరింగ్ ఇచ్చేసినా? ఇంకా రాలేదు. అలా చెప్పు, అలా ఉంటుందా? లేదు అనుకుంటా. లేదులే, పార్ట్నర్స్ అంతే. పార్ట్నర్స్ అని చెప్పుకుందాం.